అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? లలిత సహస్రనామంలోని 7వ కథ చెప్పుకుందామా? అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారి అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు కౌముది. పేరుకు తగ్గట్టే భలే అందగత్తె అనమాట. తెల్లటి ఛాయ అండ్ నెక్స్ట్ బాగా ఒంటి నిండా నగలేసేసుకొని, పట్టు పరికిణీలు వేసుకొని, పెద్ద జడేసుకొని, అన్ని జడబిళ్ళలు వేసుకొని, కుచ్చులు వేసుకొని చాలా లగ్జరీగా ఉండే అమ్మాయి. అంత అందగత్తె కదా, మరి కాసింత గర్వం కూడా ఉంటుంది కదా, మరి అహంకారం. అయినా అది కూడా తనకి ఒక ఆభరణంలాగే ఉంటుందన్నమాట. అలాంటి అమ్మాయి. అదే ఊరిలో ఒక రైతు బిడ్డ అంజలి అని ఉంటుంది. మరి పేదింటి బిడ్డ కదా, పెద్ద బట్టలు లేవు, అంత అలంకరణ లేదు, పైగా చామన్ ఛాయ అనమాట. డార్క్గా ఉన్నా కానీ తన ఆభరణం వల్ల నవ్వు అనమాట. అసలు ఎంత కళగల్ల నవ్వు అంటే, ఎవరికైనా ఒక కష్టం వస్తుందంటే, అరే నేను ఉన్నాను కదయ్యా, మనం చేద్దాం పదండి అయ్యా అని అనే అమ్మాయి అనమాట. అంజలి పేరుకు తగ్గట్టే అందరికీ వెలుగు పంచే అమ్మాయి అనమాట. ఒకసారి ఆ ఊరిలో వంతెన దాటుతూ ఉండాలన్నమాట. ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఒక వంతెన ఉంటుంది. అదేంటంటే ఒక చిన్నగా ఒక మొద్దును మాత్రం వేసుంటారు అంతే, ఒక తుమ్మదాన్ని. ఒక సైడ్ నుంచి ఏమో అంజలి వస్తుంది, ఇంకో సైడ్ నుంచి ఏమో కౌముది వస్తుంది. మరి కౌముది మరి రాజుగారి బిడ్డ కదా, ఓ వెనక ఇంకొక ఎస్కార్ట్స్ వస్తూ గొడుగు పట్టుకొని అలా వస్తుందన్నమాట. అంజలి ఏమో ఒక చేత్తో ఒక సైడ్ ఏమో బిందె పట్టుకొని, ఇంకో సైడ్ ఏమో పెద్ద ఇటుక ఇటుక బస్తా పట్టుకొని వస్తుందని. అయితే కౌముది మాత్రం అంజలిని రానివ్వలేదు. అంజలి నువ్వు వెనక్కి నేను ముందుకెళ్ళి, అమ్మ ప్లీజ్ అమ్మ, అక్కడ వెళ్ళాలి నేను, అక్కడ వెళ్తే కొంచెం వాళ్ళకి నా అవసరం ఉంది, ఫస్ట్ నేను వెళ్ళేవాడిని. నో వే, ఫస్ట్ నువ్వు వెళ్ళిపో వెనక్కి, నేనే వెళ్ళాలి అంటుందన్నమాట. సరే అని అంజలి ఇంక చేసేది లేక వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా కౌముది దాటేస్తుంది. తనతో మనకి ఎందుకులే గొడవ అని అంజలి ఆగిపోతుంది అనమాట. ఒకరోజు భయంకరమైన తుఫాన్ వస్తుంది. ఊర్లో ఉండే కొట్టాలన్నీ ఎగిరిపోతుంటాయి అన్నమాట. అరే ఆ తర్వాత పెద్ద గాలికి వచ్చి ట్రాన్స్ఫార్మర్లన్నీ పేలిపోతాయి. ఆ అగ్నికి మొత్తం చుట్టూ ఉండే కొట్లన్నీ, తర్వాత గుడిసెలు, ఇళ్ళు అన్నీ కూడా పాడైపోతాయి అన్నమాట. అప్పుడు అంజలి మాత్రం వాళ్ళందరికీ ధైర్యం చెప్తే, ఏం కాదు పద, అంత నీళ్ళంతా ఇంటి ముందు వచ్చేస్తుంటే చిన్న తెప్పల్లాగా తయారు చేసుకొని దాంట్లో చిన్నపిల్లలందరినీ సేవ్ చేసుకొని అంజలి ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే పెద్ద కోట కదా, మరి రాజుగారి ఇల్లు. రాజుగారి కోట పైన కౌముది చూస్తూ ఉంటుందన్నమాట పైనుంచి. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అంజలి ఏం చేస్తుంది, ఇంత వానలో ఇదేం చేస్తుంది అని చూస్తుంటే, తను వాళ్ళందరినీ హెల్ప్ చేసే తీరు చూసి కౌముదికి చాలా నచ్చిందనమాట. అరే ఇప్పుడు నిజమైన అసలు అంతమందికి సాయం చేసే అది కదా రాణి, కోటలో ఉన్న నేను కాదు కదా అని తనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి మనం వేసుకున్న నగలు, మనం వేసుకున్న బట్టలు, మన ఆభరణాలు మేబీ మనకు కొంచెం వరకు అందం తెగలవు. మన నిజమైన అందం ఏంటి అని అంటే మన గుణమే అని చెప్తున్నారనమాట ఈ కథలో. ఈ కథని మనము ఈ శ్లోకం నుంచి తీసుకున్నాం. నవచెంపక పుష్పాభా నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. ఇక్కడ అమ్మవారి ముక్కు సంపంగి పువ్వులా ఉంటుందంట. తర్వాత ఆ ముక్కుకున్న ముక్కర నక్షత్రాల కన్నా ఎక్కువ కాంతి ఇచ్చేదిలాగా ఉంటుందంట. శ్రీమాత్రే